ఓం నమో వెంకటేశాయ. సజల జలదనీలం సన్మునిస్తుత్యలీలం నిఖిల నిగమమూలం యాతు ధానాంతకాలం తిలకలసితఫాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం నౌమి సీతానుకూలం. వేద వేదాంతాది శాస్త్రములకు సారభూతమైనటువంటి వాడు, మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, లీలామానుష విగ్రహుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 468వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి జయ జయ రామ సమర విజయ రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్ ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. జయ జయ రామ సమర విజయ రామ, జయ జయ రామ సమర విజయ రామ, భయకర నిజ భక్త పారిణ రామ, జయ జయ రామ సమర విజయ రామ, భయకర నిజ భక్త పారిణ రామ, జయ జయ రామ సమర విజయ రామ. రామ శ్రీరామ జలది బంధించిన సౌమిత్రి రామ, జలది బంధించిన సౌమిత్రి రామ, శరవిలు విరిచిన సీతారామ, జలది బంధించిన సౌమిత్రి రామ, శరవిలు విరిచిన సీతారామ, సమర విజయ రామ. హరి రావణాంతక ఆదిత్య కుల రామ, హరి రావణాంతక ఆదిత్య కుల రామ, గురు మౌనులను గాచే కోదండ రామ, హరి రావణాంతక ఆదిత్య కుల రామ, గురు మౌనులను గాచే
కాచి కోదండ రామ దరన కల్య పాలిటి దశరథ రామ దరన కల్య పాలిటి దశరథ రామ హరి రాణి ఋతుల లోకాభిరామ దరన కల్య పాలిటి దశరథ రామ హరి రాణి ఋతుల లోకాభిరామ జయ జయ రామ సమర విజయ రామ భయకర నిజ భక్త పారిణ రామ జయ జయ రామ సమర విజయ రామ అతి ప్రతాపముల మాయ మృగాంతక రామ అతి ప్రతాపముల మాయ మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ అతి ప్రతాపముల మాయ మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ రామ రఘు రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలో నమాయని మనువంశ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలో నమాయని మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ భయకర నిజ భక్త పారిణ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ సమర విజయ రామ రామ శ్రీరామ రఘు రామ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం
నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం అష్టషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. న్యంతేనాపరతాళస్య ప్రళంబస్యోత్తరం ప్రతి నిషేవమాణాస్తే జగ్ముః నదీం మధ్యేన మాలినీం. దశరథ మహారాజు గతించిన తర్వాత అయోధ్యా నగరంలో ఎవరినో ఒకరిని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వారిని, యోగ్యులైనటువంటి వారిని రాజుగా నియమించండి అని చెప్పి మంత్రులందరూ, అలాగే మార్కండేయాది మహర్షులు వశిష్ఠ మహర్షితో చెబితే అయోధ్యా నగరానికి రాజుగా భరతుడిని దశరథ మహారాజు నిర్ణయించారు. కైకేయి యొక్క వరమునకు బదులుగా ఆమోదించారు. కావున మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరిని రాజుగా ఉంచాలి అనే ఆలోచన చెయ్యటం కాదు, వెంటనే భరతుడిని ఇక్కడికి తీసుకురావాలి. భరతుడు వారి యొక్క మేనమామ గారి ఇంట్లో, ఆ తాతగారి ఇంట్లో ఉన్నాడు. కావున వెంటనే భరతుడిని తీసుకురావటానికి దూతలను పంపించాలి అని చెప్పి 5గురిని చెప్పి వారికి భరతుని వద్ద ఏ విధంగా మాట్లాడాలనే విషయాన్ని కూడా చెప్పి వశిష్ఠుల వారు వెంటనే రమ్మంటున్నారు
అనే మాట మాత్రమే చెప్పి రాముడు వనవాసానికి వెళ్ళిన విషయాన్ని, అలాగే దశరథ మహారాజు గతించిన విషయాన్ని, ఈ విషయాన్ని చెప్పవద్దు అని చెప్పి వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయించి బయలుదేరమని అన్నారు. వారు కూడా వెంటనే బయలుదేరి ఇంకా వెళుతూ ఉన్నారు. అయోధ్య నగరంలో ఆ నగరం మూతల ఉత్తర దక్షిణాలను వ్యాపించి అపరతాళము అనే పర్వతం ఉన్నదన్నమాట. మరి అక్కడికి వెళ్ళి ఆ పర్వతం చివరి వరకు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తే అపరతాళస్యన్యంతేనా, ఆ దూతలు అయోధ్య నగరం నుండి బయలుదేరి అక్కడ అపరతాళము అనే పర్వతం, ఆ పర్వతం యొక్క చివరి భాగం వరకు పూర్తిగా వెళ్ళి ప్రళంబస్య ఉత్తరం ప్రతిమధ్యేన, ఆ అపరతాళ పర్వతం చివరి వరకు వెళ్ళిన తర్వాత ప్రళంబ పర్వతము అంటే అపరతాళ పర్వతం తర్వాత ప్రళంబ పర్వతం అనే పర్వతం ఉన్నది. మరి ఆ అపరతాళ పర్వతానికి ప్రళంబ పర్వతానికి మధ్యలో మాలిని అనే ఒకనొక నది ఉన్నదిట. ఆ నదిని నిషేవమాణాహ జగ్ముహు, ఆ నదీ తీరాన్ని అనుసరించి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకని ఈ మార్గాన్ని కూడా వర్ణిస్తున్నారు అని అంటే, ఈ మార్గంలో అనేకమైనటువంటి పర్వతములు, అలాగే నదులు, పుణ్యప్రదేశములు ఉన్నాయి. కావున వాటిని తలచుకుంటేనే మనకు ప్రాతకాలంలో పుణ్యం అనేది వస్తుంది, ప్రాతస్మరణీయమైనటువంటివి. అందులోనూ కూడా ఆ అయోధ్య నగరం నుండి కేకయ రాజ్యం వరకు ఉన్నటువంటి ప్రదేశం ఎంతో విశాలమైనటువంటిది, చాలా దూరమైనటువంటిది. అందుకని అక్కడ ఉన్నటువంటి విశేషాలను మనకు సూచనప్రాయంగా, అది కూడా పూర్తిగా కాదు, సూచనప్రాయంగా కొన్ని మాత్రం మనకు తెలియజేస్తున్నారు వాల్మీకి మహర్షి. అందుకనే ఉత్తరం ప్రతి మధ్యేన మాలినీం నదీం నిషేవమాణాః జగ్ముహు, మాలిని అనే నదిని అనుసరించి వాళ్ళు అలా వెళుతున్నారు. అంటే అయోధ్య నగరం నుండి బయలుదేరినటువంటి దూతలు ముందు అయోధ్యకు పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి ఆ అపరతాళము అనే పర్వతం మీద కొంత దూరం ఆ చివరి వరకు కూడా ప్రయాణం చేసి, ఆ తర్వాత అపరతాళ పర్వతానికి ప్రళంబ పర్వతానికి మధ్యలో ఉన్నటువంటిది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తున్నటువంటి మాలిని అనే నదిని అనుసరించి వీరు ఉత్తరాభిముఖంగా వెళుతూ ఉన్నారు. వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హస్తినాపురము అనే పట్టణం వచ్చింది. తే హస్తినపురే గంగాం తీర్త్వా ప్రత్యన్ముఖాయయు పాంచాల దేశమాసాద్య మధ్యేన కురుజాంగలం. ఆ దూతలు మాలిని నదిని అనుసరించి అలా చాలా దూరం ప్రయాణించి వెళ్ళిన తర్వాత, పైగా వాళ్ళు చాలా వేగంగా వెళుతూ ఉన్నారు, ఉత్తమ జాతి అశ్వములతోటి వాళ్ళు వెళుతూ ఉన్నారు. అలా చాలా దూరం ప్రయాణించి వెళ్ళిన తర్వాత హస్తినాపురే గంగాం తీర్త్వా, హస్తినాపురం వచ్చింది. ఆ హస్తినాపుర సమీపంలో గంగా నదిని దాటారు అని వెంటనే మనకు అనిపిస్తుంది. హస్తినాపురం అంటే మహాభారతంలో కౌరవులు వీళ్ళందరూ కూడా రాజధానిగా చేసుకున్నటువంటి రాజ్యము కదండి అని అంటే, మరి ఆ రాజ్యము, ఆ పురము కూడా త్రేతాయుగం నుంచి కూడా ఉన్నటువంటివే అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అలాగే కురుదేశము అని చెప్పి కురురాజ్యమును కౌరవులు అని అంటుంటాం కదా, మరి దానికి మూలపురుషుడైనటువంటి కురు కూడా త్రేతాయుగం నుండి కూడా ఉన్నటువంటి వాడనే విషయం తెలుస్తున్నది. అంటే చంద్రవంశం అనేది పూర్వం నుంచి ఉన్నదే అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. తే హస్తినాపురే, హస్తినాపురానికి దగ్గరలో గంగాం తీర్త్వా, గంగా నదిని దాటి ప్రత్యన్ముఖా, ఇంకా అక్కడ నుండి పశ్చిమాభిముఖంగా ప్రయాణిస్తూ తే దూత మధ్యేన కురుజాంగలం, కురుదేశంలో, హస్తినాపురం అంటే మరి కురుదేశానికి సంబంధించిందే కదా, అందుకని ఆ కురుదేశంలో ఉన్నటువంటి జాంగలము అనే ఒక ఉపదేశం, అంటే కురుదేశంలో ఉన్నటువంటి మరొక దేశానికి వెళ్ళి ఆ దేశము గుండా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇక్కడ కురుదేశాన్ని నిర్మించినటువంటి వారు ఎవరు, దానికి మూలపురుషుడు ఎవరు అనే దానికి చెబుతూ మనకు విష్ణు పురాణంలో కూడా ఉన్నది. అగ్నిధ్ర రాజపుత్ర సతు ప్రియవ్రతరాజ పౌత్ర స్వయంభూమనోహో ప్రపౌత్ర అని చెప్పి అంటూ, స్వయంభూమనుకి మునిమనవడు, అలాగే
ప్రియవ్రతుడు అనే ఆయనకి పౌత్రుడు, అగ్నిధ్రుడు అనే ఆయనకి పుత్రుడు అయినటువంటి వాడు కురురాజు. ఆ కురు రాజు యొక్క దేశమే కురుదేశంగా అది ప్రసిద్ధి చెందినటువంటిది అయిందనమాట. అటువంటి కురుదేశంలో మధ్యేన కురుజాంగలం, ఆ కురుదేశంలో ఉన్నటువంటి జాంగలము అనే దేశానికి వెళ్ళారు. పైగా ఇక్కడ జాంగల దేశానికి విశేషం చెబుతూ స్వల్పోదకో ఉదకతృష్ణ ఎస్తు ప్రభాత ప్రచురాతప అని చెబుతూ విపరీతమైనటువంటి గాలులు వీస్తూ ఉండేది. అంటే ఎక్కువగా గాలులు వీసేది, అలాగే ఎక్కువగా ఎండ వచ్చేటటువంటిది. అంతేకాదు ఎక్కువగా పంటలు కూడా కొంత బహుధాన్యాది సంయుత ధాన్యములు పండేటటువంటిది అయిన జాంగల దేశము అన్నారు. అటువంటి ఆ జాంగల దేశాన్ని దాటి దాని గుండా ప్రయాణం చేస్తూ ఇంకా ఆ కురుదేశమును దానిలో ఉన్న జాంగల దేశమును దాటిన తర్వాత పాంచాల దేశం ఆసాద్య పాంచాల దేశానికి చేరుకున్నారట. మరి ఆ దేశంలో ఆ పాంచాల దేశం యొక్క విశేషాన్ని చెబుతూ మనకు చెబుతారు, పంచభిః ప్రధానాభిః నదీభిః అలతి పర్యాప్నోతీతి పాంచాల అని 5 ముఖ్యమైనటువంటి నదులతోటి సస్యశ్యామలంగా వనములతోటి పర్వతములతోటి విరాజిల్లేటటువంటిది, చక్కగా పచ్చగా కనిపించేటటువంటిది పాంచాల దేశము. ముఖ్యంగా 5 నదులతో ఆవరించబడి విశేషమైనటువంటి జలములతో నిండినటువంటిది పాంచాల దేశము అని చెప్పి అన్నారు. అటువంటి పాంచాల దేశాన్ని మనకు మహాభారతంలో ద్రుపద మహారాజు పరిపాలించినటువంటిది పాంచాల దేశము అని చెప్పి మనం అనుకున్నాం కదా. మరి ఆ పాంచాల దేశం కూడా పూర్వం నుండి ఉన్నదే అనే విషయం మనకు తెలుస్తున్నది. పాంచాల దేశమాసాద్య అటువంటి సస్యశ్యామలమైనటువంటి పాంచాల దేశానికి 5 నదులతో కూడి ఉన్నటువంటి ఆ పాంచాల దేశానికి చేరుకుని మరి ఆ దేశంలో సరాంసి చ సుపూర్ణాని నదీశ్చ విమలోదకా నిరీక్షమాణాస్తే జగ్ముః దూతాః కార్యవశాదృతం. పాంచాల దేశంలో చూడటానికి అలాగే ఆస్వాదించడానికి విహరించడానికి అనేకమైన ప్రదేశములు, ఎక్కడ చూచినా సరే ప్రకృతి సౌందర్య శోభ కళ్ళను ఆకర్షించేస్తూ ఉంటుంది. అటువంటి సుపూర్ణాని సరాంసి నిండుగా ఉన్నటువంటి సరస్సులను విమలోదకాహ నదీశ్చ స్వచ్ఛమైనటువంటి నీటితో ఉన్న నదులను నిరీక్షమాణాః చూస్తూ కార్యవశాత్ ధృతం జగ్ముః తాము తాము వెళ్ళవలసినటువంటి కార్యం చాలా అత్యవసరంగా ఉన్నది కావున ఇన్ని ప్రకృతి సౌందర్య శోభలు, నదులు, పర్వతములు, సరస్సులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా ఎంత శోభగా ఉన్నప్పటికీ వాటిని చూడకుండానే అందరూ త్వరగా ఆ దూతలు త్వరగా అక్కడ నుంచి బయలుదేరి ఆ పాంచాల దేశాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. తే ప్రసన్నోదకాం దివ్యాం నానా విహగ సేవితాం ఉపాతి జగ్ముర్వేగేన శరదండాం జనాకులాం. ఆ దూతలు పాంచాల దేశాన్ని దాటుతూ ప్రసన్నోదకాం దివ్యాం నానా విహగ సేవితాం, ప్రసన్నమైనటువంటి అంటే చక్కటి నిర్మలమైనటువంటి నీరు కలిగిన దివ్యమైనటువంటిది అంటే ఆ నదీ తీరానికి వెళితేనే ఒక సానుకూలమైనటువంటి శక్తి, దైవికమైనటువంటి శక్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగా మనస్సుని చాలా ప్రశాంతం చేసేది, సానుకూలమైనటువంటి శక్తి కలిగినటువంటిది అయినా అంతేకాదు నానా విహగ సేవితాం అనేకమైనటువంటి పక్షులకు నిలయమైనటువంటిది జనాకుల. మరి నీరు ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడైతే ఆహార పదార్థములు ఎక్కువగా లభిస్తాయో అక్కడ జనులు కూడా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కదా. అటువంటి జనులందరితో కూడిన శరదండాం వేగేన అతి జగ్ముః శరదండ అనే నదిని చేరుకుని ఆ నదిని కూడా వెంటనే దాటి ఆ నదికి అవతల వైపుకు వెళ్ళి అక్కడ నుంచి కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. నికూల వృక్షమాసాద్య దివ్యం సత్యోపయాచనం అభిగమ్యాభివాద్యం తం కులింగాం ప్రావిశన్ పురీం. ఇంకా దివ్యమైనటువంటి ఆ శరదండా నదిని దాటిన తర్వాత
దివ్యమైన అంటే దేవతలకు నిలయమైనటువంటిది, దేవతాధిష్ఠితమైనటువంటిది, దేవతా వృక్షమైన సత్యోపయాచనం, అడిగినటువంటి కోరికలను నిజము చేసేటటువంటిది అయినా, అంటే ఎవరైనా వచ్చి చిత్తశుద్ధితోటి భక్తితోటి ఆ వృక్షం దగ్గరికి వచ్చి కనుక కోరుకున్నట్లయితే ఆ వృక్షము వారికి కోరినటువంటి కోరికలు తీరుస్తుంది. సహజంగా స్వర్గంలో కల్పవృక్షం ఆ విధంగా చేస్తుందంటారు. కానీ అంతేకాదు, ఈ శరదన్నాది తీరంలో ఉన్నటువంటి వృక్షము నికూల వృక్షం, అంటే నితాంతం అంటే పూర్తిగా కోరికలను తీర్చేటటువంటి వృక్షము, కోరికలు తీర్చే వృక్షము అని అర్థంట నికూల వృక్షము అంటే. ఆ నికూల వృక్షం దగ్గరికి వెళ్ళి మరి భరతుణ్ణి చేరుకోవాలి కావున వారు ఆ చెట్టుకి నమస్కరించి అభివాద్యం తం అభిగమ్య, ఆ నికూల వృక్షానికి చేరుకుని ఆ చెట్టుకి నమస్కరించి ప్రదక్షిణం చేసి కులింగాం పురీం ప్రావిశన్, కులింగపురిని, దీనిని కళింగపురి అని కూడా నిఘంటువులలో మనకు తెలియజేస్తున్నారు. అటువంటి ఆ కులింగపురిని చేరుకున్నారు. ఆ కులింగపురిని చేరుకున్న తర్వాత అభికాళం తతఃప్రాప్య తే బోధి భవనాచ్యుతాం పితృపైతామహీం పుణ్యాం తేరు రిక్షుమతీం నదీం. తతః ఆ తరువాత ఆ దూతలు ఆ నికూల వృక్షానికి నమస్కరించిన తర్వాత అభికాళం ప్రాప్య, నికూల వృక్షానికి నమస్కరించి ఏం కోరుకున్నారు అంటే దానికి చెబుతారు. వాళ్ళు భరతుడు ఎక్కువగా ఉద్వేగపడకుండా వెంటనే తాము చెప్పినటువంటి మాట విని భరతుడు వచ్చేయాలి. అదేవిధంగా అయోధ్య నగరం అనేది మరలా సుభిక్షంగా ఉండాలి, రాజును కలిగి ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఎందుకు అంటే భరతుడేమీ సామాన్యమైనటువంటి వాడు కాదు. వశిష్ఠుల వారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు, మీరు చేయవలసినటువంటి పని అయోధ్య నగరంలో ఉన్నది, అది కూడా కాలాతిక్రమణం అవుతున్నది అని చెప్పంగానే భరతుడు ఏమైనా ఊహించలేనివాడా? పైగా తెలివి కలిగినటువంటి వాడు, రాజధర్మములని తెలిసినటువంటి వాడు. వెంటనే వీరు చెప్పంగానే అయోధ్య నగరంలో జరగకూడనటువంటిది ఏదో జరిగింది అని చెప్పి ఊహించగలిగిన శక్తి గలవాడు భరతుడు. మరి ఆ భరతుడి వద్ద వీరి మాటలన్నీ కూడా వీరేమైనా ఎదురు చెప్పగలరా? చెప్పలేరు కదా. అందుకనే వీళ్ళందరూ కూడా మేము చెప్పినటువంటి మాట విని భరతుడు వచ్చే విధంగా ఉండాలి అని, అంటే తమ కార్యము సఫలమవ్వాలి అని చెప్పి చక్కగా నమస్కరించుకొని ముందుకు వెళ్ళారు. తతహతే అభికాళం ప్రాప్య, ఆ నికోల వృక్షమును దాటిన తర్వాత అభికాళము అనే పేరు కలిగినటువంటి గ్రామానికి వెళ్ళి బోధిభవనాత్ చ్యుతాం పితృపైతామహీం పుణ్యాం ఇక్షుమతీం నదీం తేరు, బోధిభవనము అనే పర్వతం మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి భవనం, బోధిభవనము అంటే అదేదో మేడాని కాదు, ఇక్కడ బోధిభవనము అనే పర్వతము, ఆ పర్వతం మీద నుండి ప్రవహించి వస్తున్నటువంటి పితృపైతామహీం ఇక్షుమతీం నదీం, ఇక్షుమతి అనే నదిని దాటారట. ఈ ఇక్షుమతి నది యొక్క విశేషం ఏమిటి అంటే, ఇది ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఇందులో స్నానం చేసి వాళ్ళ యొక్క అనుష్ఠానములన్నీ కూడా చేసేవారు. అంటే ఇక్ష్వాకు వంశ రాజులందరి చేత కూడా సేవించబడినటువంటిది అయిన ఆ పర్వతము అన్నారు. పైగా ఆ పర్వతము ఆ పర్వతం నుండి వస్తున్నటువంటి నది అన్నారు. అంటే ఈ నది ఇక్ష్వాకు వంశం వారందరూ కూడా ఆస్వాదించింది అని చెబుతూ పుణ్యాం ఇక్షుమతీం నదీం, పుణ్యప్రదమైనటువంటిది ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఇక్షుమతి అనే నదిని దాటారు. దాటిన తర్వాత అవేక్ష్యాంజలిపానాంశ్చ బ్రాహ్మణాన్ వేదపారగాన్ యయుర్మధ్యేన బాహ్లికాన్ సుదామానంచ పర్వతం. ఇంకా ఆ తర్వాత ఆ నదిని దాటిన తర్వాత అంజలిపానాన్ వేదపారగాన్ బ్రాహ్మణాన్ అవేక్ష్య, ఆ నది అవతలి తీరంలో దోసిళ్లతోటి ఆ నదీ జలమును చక్కగా తాగుతున్నటువంటి బ్రాహ్మణోత్తములను, తాపసులను చూచారట.
దోసెళ్లతో మంచినీళ్ళు తాగటం కూడా దో పెద్ద విషయంలా చెప్పటం ఏమిటండి అని అంటే, ఆ నది అవతల ఉన్నటువంటి వారు ఆ నీటినే ఆహారంగా చేసుకుని జీవిస్తూ ఉన్నారట. ఆ నీటిని తాగితేనే వారి శరీరంలో శక్తి అనేది వస్తున్నదిట. అందుకనే వాళ్ళు మిగతా ఆహారములేవి తీసుకోకుండా ఆ నదీ నీటిని అంజలితో దోసెళ్లతో పట్టుకుని తాగుతూ వాటితోటే జీవిస్తూ ఉన్నారు అని అన్నారు. అంతేగాని ఆ నదీ నీటిని తాగుతున్నారు, మిగతా ఆహారాలు తీసుకుంటున్నారని అర్థం కాదు. నది నీటినే ఆహారంగా తీసుకున్నటువంటి వారు అని. అందుకనే అంటారు ఋషులను చెబుతూ అభక్షాహ వాయుభక్షాహ అని అంటారు. అంటే వాయువు అపహ అంటే నీరు, నీటిని త్రాగుతూ జీవించేవారు అని. నీటిని త్రాగుతూ జీవించేవారు అంటే ఉదయం పూట నీటిని తాగి, మధ్యాహ్నం పూట మజ్జిగ తాగి, రాత్రి పూట లేకపోతే పళ్ళరసం తాగి అనే అర్థం కాదు. నీటిని మాత్రమే తాగుతూ అలా జీవితం మొత్తం కూడా గడిపేటటువంటి వారు తపస్సులను ఆచరించేవారు అని అర్థం. అలాగే మరికొంతమంది ఇంకా యోగశక్తి కలిగిన వాళ్ళు వాయుభక్షాహ అని అంటారు. వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ అంటే ఏమిటి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వారి శరీరాన్ని నిలబెడతాయి, ఆ శరీరంలో శక్తిని నింపుతాయన్నమాట. తద్వారా వాళ్ళు ఆహారం లేకుండా కూడా జీవించగలుగుతారు. మరి అలాగా ఈ ఇక్షుమతి నదీ తీరంలో అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా అంజలిపానాన్ దోసిళ్లతోటి ఈ నదీ జలమును తాగే శక్తిని పొందుతూ ఉన్నటువంటి వారు. అంతేకాదు వాళ్ళు వేదపారగులు, అంటే వేదమును పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వారైన ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులను మహర్షులను వారిని చూచి మధ్యేన బాహ్లికాన్, ఇంకా అది దాటి వెళ్ళిన తర్వాత బాహ్లిక దేశం మధ్యగా ప్రయాణించి సుధామానం పర్వతం యయుహు, సుధామము అనే పర్వతము, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారన్నమాట. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణోపదం ప్రేక్షమాణ విపాశాం చాపి శాల్మలీం నదీర్వాపీస్తటాకాని పల్వలాని సరాంసి చ. ఇంతకుముందే మనం అనుకున్నాం ఈ నదుల గురించి, ఈ పర్వతముల గురించి, వాళ్ళు ప్రయాణం చేసినటువంటి మార్గం గురించి కూడా వర్ణించడంలో ఉద్దేశం ఏమిటి అంటే అక్కడ అన్ని విశేషములు ఉన్నాయి. ఆ విశేషములు తెలుసుకోవటం కూడా పుణ్యప్రదము కావుననే మనకి ఈ విధంగా వాల్మీకి మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. విష్ణో పదం ప్రేక్షమాణా, ఆ సుధామ పర్వతం దగ్గర మహావిష్ణువు ఉంటారు అని చెప్పి, అంటే సంచరిస్తూ ఉంటారు అని చెప్పి ప్రసిద్ధి అన్నమాట. అందుకనే విష్ణోపదం ప్రేక్షమాణా, మహావిష్ణువుకి స్థానమైనటువంటి ఆ సుధామ పర్వతమును వీక్షిస్తూ, ఆ సుధామ పర్వతం చూస్తూ, ఆ సుధామ పర్వతం యొక్క చివరి భాగం విపాశాంచ నదీం, విపాష అనే నదిని కూడా దాటి, అంటే ఆ సుధామ పర్వతం నుండి ప్రవహిస్తున్నటువంటి విపాష అనే నది ఏదైతే ఉన్నదో ఆ నదిని కూడా దాటి ఇక్కడ విపాష నదిలో ఉన్న విశేషం ఏమిటంటే జీవితంలో వచ్చేటటువంటి చిక్కులు, ఏమైనా బంధనములు కనుక ఉన్నట్లయితే ఆ విపాష నదిలో కనుక స్నానం చేసినట్లయితే అవన్నీ కూడా తొలగుతాయి అని చెప్పి అన్నారు. అందుకని అటువంటి విపాష అనే నదిని దాటి శాల్మలీం ప్రేక్షమాణా, అక్కడ ఉన్నటువంటి శాల్మలీ తరువుని చూస్తూ, శాల్మలీ తరువుని ఎందుకన్నారు అని అంటే అనేకమైనటువంటి పక్షులకు నిలయమైనటువంటిది శాల్మలీ తరువు. దాన్ని బూరుగ చెట్టు అని అంటారు. అటువంటి బూరుగ చెట్టుని చూడండి, అనేకమైనటువంటి జీవులకు ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటిది. అది ఏదైనా సరే, అంటే నిర్మించేటటువంటి ఆశ్రమమైనా, లేకపోతే చెట్టైనా, భవంతి అయినా, అది మఠమైనా, లేకపోతే మరొకటైనా, ఏదైనా సరే, విద్యాలయమైనా సరే, ఏదైనా అది దైవానికి నిలయమవుతుంది, గొప్పదే అవుతుంది. అందుకనే ఇక్కడ శాల్మలీం ప్రేక్షమాణా, అనేక పక్షులకు నిలయమైనటువంటి శాల్మలీ తరువుని చూసుకుంటూ నదీ వాపీ తటాకాన్ని పల్వలాన్ని సరాంసిచ. ఇంకా ఇప్పటికే చాలా పేర్లు మనకు తెలియజేశారు కావున ఇంకా ఎక్కువ చెబితే మనమేమైనా ఎన్ని చెబుతారని అనుకుంటామేమోననేమో. అందుకని నదీహి అనేకమైనటువంటి నదులను దాటుకుంటూ, వాపీహి అనేకమైనటువంటి దిగుడు బావులు ఇవన్నీ ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా చూస్తూ, తటాకాని అనేకమైనటువంటి చెరువులు
ఆ చెరువులన్నీ కూడా దాటుకుంటూ పల్వల అని నీటి మడుగులు వీటినన్నింటినీ కూడా దాటుతూ సరాంశి సరోవరములు పద్మ సరోవరములు ఎన్నో ఉన్నాయి. అటువంటి పద్మ సరోవరములు వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ ఈ దూతలు ఆ కైకేయి రాజ్యానికి చేరుకోవడానికి వేగంగా, అంటే ఏమిటి, ఎన్ని కనిపిస్తున్నప్పటికీ ఆగవలసినటువంటి ప్రదేశములు, చూడవలసినటువంటి ప్రదేశములు, ఆస్వాదించవలసిన ప్రదేశములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క లక్ష్యం ఒక్కటే, త్వరగా వెళ్ళి ఆ కైకేయి రాజ్యానికి చేరుకుని భరతుల వారిని కలవాలి, భరతుణ్ణి వెంటనే అయోధ్య నగరానికి తీసుకురావాలి. అందుకని వాళ్ళందరూ కూడా ఆ దూతలు ఇన్ని నదులను, పర్వతములను, సరస్సులను, సరోవరములను వీటినన్నిటినీ కూడా దాటుకుంటూ పశ్యంతో వివిధాంశ్చాపి సింహవ్యాఘ్రమృగద్విపాన్ యయుః పదాతి మహత శాసనం భర్తురీప్సవః. ఇక్కడ చూడండి, వివిధాన్ వ్యాఘ్రమృగద్విపాన్ చాపి. ఆ మార్గంలో వెళుతూ ఉంటే మరి పర్వతములు, నదులు, అడవులు వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ వెళుతున్నారు కదా. మరి ఆ అడవి ప్రాంతంలో అనేకమైనటువంటి సింహములు, అలాగే వ్యాఘ్రం అంటే పులులు, జింకలు మొదలైనవి, ఏనుగులు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీరులు, ధీరులు, బుద్ధిమంతులు, లక్ష్యైక చక్షుష్కులు అంటే ఆ లక్ష్యము యందే బుద్ధి కలిగినటువంటి వీరు వేటిని పట్టించుకోకుండా అవి సౌందర్యం, శోభను కలిగించేవైనా, ఆకర్షించేవైనా, లేకపోతే అపాయాన్ని కలిగించేటటువంటి క్రూర జంతువులైనా వేటిని కూడా పట్టించుకోకుండా అన్నింటినీ కూడా దాటుకుంటూ చూస్తూ భర్తుః శాసనం ఈప్సవః. తమకు వశిష్ఠుల వారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను పాటించడమే తమ కర్తవ్యము, ఆ ఆజ్ఞను నెరవేర్చడమే తమ కర్తవ్యము అని భావించినటువంటి వారై అతిమహతా పదాయయుః. చాలా గొప్పదైనటువంటి, పెద్దదైనటువంటి, దీర్ఘమైనటువంటి ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, నదులు, పర్వతములు, అరణ్యములు కలిగినటువంటి ఆ మార్గం గుండా యయుః ప్రయాణం చేశారు అని అన్నారు. మరి దూతలు, సేవకులు వారి యొక్క స్థితి ఎలా ఉండాలి అని అంటే, యజమాని ముందు ఒక రకంగా ఉండటం, యజమాని లేకపోతే మరి ఒక రకంగా ఉండటం, యజమాని అప్పచెప్పినటువంటి పనిని ఇక తిట్టుకుంటూ చేయటం, ఇది సేవకుల యొక్క లక్షణం కాదు. తాము వారి దగ్గర జీతం అనేది తీసుకుంటున్నాం, అదేవిధంగా వారు తమను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, పోషిస్తున్నారు అనే ఉద్దేశంతో వారికి విధేయులై వారి ప్రత్యక్షంలోనైనా సరే, వారి పరోక్షంలోనైనా సరే వారికి మేలు చేయడానికి, వారు చెప్పినటువంటి మాటను చిత్తశుద్ధితోటి పాటించడానికి ప్రయత్నించాలి తప్ప, కనిపించడం వాళ్ళు లేరు, దూరంగా ఉన్నారు కదా అని చెప్పి మరో రకంగా వ్యవహరించడం అనేది సరి అయిన పద్ధతి కాదనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఇక్కడ చూడండి, ఈ 5గురు కూడా ఆ దూతలు ఎవరైతే ఉన్నారో వారు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విధంగా ఆ ఆజ్ఞను పాటించడమే తమ కర్తవ్యమని అనుకుంటూ త్వరగా ఎన్నో నదులు, పర్వతములు అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ మార్గంలో అనేకమైన విశేషాలు, క్షేత్రములు ఉన్నాయి కావుననే, అలాగే మనుషులు కూడా మానవులు చూచి తరించవలసినటువంటి క్షేత్రములు ఉన్నాయనే ఉద్దేశంతో మనకు ఈ విశేషాలన్నీ కూడా వాల్మీకి మహర్షి తెలియజేశారన్నమాట. ఇంకా ఆ తర్వాత తేశ్రాంతవాహనాదూత వికృష్టేన పథా తతః గిరివ్రజపురం శీఘ్రం ఆసేద్ గిరివ్రజపురవరం శీఘ్రమాసేదురంజస. మరో విశేషం ఏమిటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విష్ణోపదం ప్రేక్షమాణ విపాషాం శాల్మలీం అని చెప్పి, విపాష అనేది, శాల్మలి అనేది కూడా నది అయి ఉండవచ్చు అని చెప్పి తత్వదీపికాకారులు మనకు బోధిస్తూ ఉన్నారు. అంటే శాల్మలి అనేది వృక్షము అనుకుంటే అది బూరుగ చెట్టు, అనేకమైనటువంటి జీవులకు నిలయమైనటువంటిది, అలాగే నది కూడా అయి ఉండవచ్చును అని. తేశ్రాంత వాహనాదూత వికృష్టేన పదాతతః గిరివ్రజం పురవరం శీఘ్రమాసేదురంజస అని అంటూ, ఇలాగా విప్రకృష్టేన పథ, చాలా దూరమైనటువంటి, అలాగే ఎంతో కష్టతరమైనటువంటి
ఎన్నో నదులు పర్వతములు కలిగినటువంటి ఆ మార్గం గుండా ప్రయాణించడం వల్ల శ్రాంతవాహనాః, వారి యొక్క ఆ గుర్రములు అలసిపోయాయి. అదేవిధంగా వారు కూడా ఆ ప్రయాణ బడలికతోటి అలసిపోయారన్నమాట. అలసిపోయినటువంటి తే దూతాః, ఎందుకు అలసిపోయారండి అంటే వాళ్ళు మధ్యలో ఎక్కడా కూడా మజిలీలు చేయలేదు, బస చెయ్యలేదు. అలా వాళ్ళు ప్రయాణిస్తూనే ఉన్నారు ఆ దూతలు. తతః శీఘ్రం అంజస, ఇంకా ఆ తరువాత నేరుగా ప్రయాణించి గిరివ్రజం పురవరం ఆసేదు, గిరివ్రజము అనే పట్టణానికి. గిరివ్రజము అనే పట్టణం అంటే ఆ భరతుని యొక్క మేనమామ గారి ఆ తాతగారి యొక్క పట్టణం అన్నమాట. అలాగే ఇక్కడ శీఘ్రం అంటే వేగంగా అని, అంజస అనేదానికి కూడా వేగంగా అని అంటే వేగంగా అనేదానికి వాళ్ళు వాహనముల మీద వేగంగా వెళుతూ ఉన్నారు. వారి మనస్సు కూడా పూర్తిగా వేగంగా అంటే ఏమిటి, ఎప్పుడెప్పుడు భరతుణ్ణి చేరుకోవాలి అనే వేగంతో ఉన్నది. అందుకనే ఇక్కడ శీఘ్రం అంజస అంటే రుజుమార్గంలో మానసికమైనటువంటి వేగంలోను, అలాగే వాహనముల మీద కూడా వేగంగా గిరివ్రజం ఆసేదు, గిరివ్రజము అనే శ్రేష్టమైనటువంటి పట్టణానికి వెళ్ళారు. అంటే ఆ కేకయపురానికి గిరివ్రజము అనే పేరు కూడా ఉన్నది. ఆ పట్టణానికి చేరుకున్నారు. భర్తుప్రియార్థం కులరక్షణార్థం భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థం అహేడమానాస్త్వరయాస్మదూతాః రాత్ర్యాంతుతే తత్పురమేవ యాతాః. ఈ విధంగా అయోధ్యానగరం నుండి వశిష్ఠ మహర్షి యొక్క అనుజ్ఞతోటి బయలుదేరినటువంటి ఆ దూతలు భర్తు తమకు ప్రభువు అయినటువంటి దశరథ మహారాజు యొక్క ప్రియం కోసం. దశరథ మహారాజుకి ప్రియం ఏమిటండి, ఆయన గతించేస్తే అని అంటే దశరథుడు గతించినటువంటి దశరథుడికి ప్రియం ఎప్పుడు కలుగుతుంది, తన పుత్రుల చేత. అంటే ఆ దశరథ మహారాజుకి ఉత్తరక్రియలు జరిగినప్పుడు, ఉత్తరక్రియల తర్వాతే ఆ ప్రేతత్వ విముక్తి అనేది కలుగుతుంది. కావున ఆ విధంగా ఉత్తరక్రియలు చేసి ప్రేతత్వ విముక్తిని కలుగజేయటం అనేది మరి స్మృతి గ్రంథములలో తెలియజేశారు కదా. అలా ఉత్తరక్రియలు చేయటం ద్వారానే పితృదేవతలకు ఆనందం అనేది కలుగుతుంది. కావున దశరథ మహారాజుకి భరతుని చేత ఆ దశరథుడు గతించిన తర్వాత చేయించవలసినటువంటి దైహిక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయించడం ద్వారా, ఆ సంస్కారములను చేయించడం ద్వారా దశరథునికి ఆనందాన్ని కలుగజేయటం అంటే అతనికి ప్రియమవుతుంది. కావున ఆనందాన్ని కలుగజేయటం కోసము కులరక్షణార్థం, వంశమును అలాగే ఆ రాజ్యమును కాపాడటం కోసం. ఎందుకంటే అరాజకే జనపదే అని, రాజు లేనటువంటి రాజ్యము ఎంతటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతుందనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. కావున ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా రాజ్యమును కాపాడటం కోసము భర్తు వంశస్య పరిగ్రహార్థం, దశరథ మహారాజు యొక్క వంశం ఏదైతే ఉందో ఇక్ష్వాకు వంశము, ఆ ఇక్ష్వాకు వంశము యొక్క కీర్తిని నిలబెట్టడం కోసము అని అన్నారు. ఎందుకండి అంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడైన గొప్పవాడైనటువంటి దశరథుడు ఆయనకు ఉత్తరక్రియలు కూడా చేసేటటువంటి వాడు లేకుండా ఈ విధంగా కారుణ్యం ద్వారా ఆయన ఉత్తరక్రియలు చేయించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటారు. దీంట్లో ఒక చిన్న విషయం చెబుతాను. ఇక్కడ ఉత్తరక్రియలను అంటే గతించిన తర్వాత ఏవైతే దైహిక క్రియలు ఉంటాయో ఆ క్రియలు చేయటంలో 2 పద్ధతులనే ఉన్నాయి, శాస్త్రీయము, కారుణ్యము అని చెప్పి. శాస్త్రీయము అంటే వీరికి ఎవరైతే ఆ క్రియలను చేయడానికి, దహనాది క్రియలు చేయడానికి అధికారం కలిగినటువంటి వారు సపిండులు అని అంటారు. ఎవరైతే ఉన్నారో వారు కనుక చేసినట్లయితే దాన్ని శాస్త్రీయము అని అంటారు. అంటే కుమారులు, మరి కుమారులు లేనటువంటి వారికి దౌహిత్రుడు అంటారు, కూతురు కొడుకు అని చెప్పి. వీళ్ళు కనుక చేసినట్లయితే శాస్త్రీయం అవుతుంది. ఇలాగా సపిండులు కాకుండా ఎవరైనా సరే వీరి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో కనుక ఆ ఉత్తరక్రియలు చేసినట్లయితే దాన్ని కారుణ్యము అని అంటారంటే కరుణతోటి చేసినటువంటి వ్యవహారములు.
మరి ఇలాగా ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి దశరథ మహారాజుకి శాస్త్రీయంగా ఉత్తరక్రియ కూడా జరగలేదు, ఉత్తరక్రియలు చేసేవాడు కూడా లేకపోయాడే. నలుగురు మేరు సమాన ధీరులైనటువంటి పుత్రులకు జన్మనిచ్చినటువంటి దశరథ మహారాజుకి ఆ తరువాత సరిగ్గా వ్యవహారమై జరగలేదే గతించిన తర్వాత అని మరి ఆయనకు ఈ విధంగా లోకంలో అలా అనుకుంటారు కదా. అందుకనే భర్తు వంశస్య పరిగ్రహార్థం ఆ ఇక్ష్వాకు వంశం యొక్క ప్రతిష్ట నిలబడాలి అంటే దశరథుని యొక్క కుమారులు వచ్చి ఆయనకు ఉత్తర క్రియలను నిర్వహించాలి. అంతేగా కావున ఈ విషయాలను వాళ్ళు మనస్సులో పెట్టుకున్న వాళ్ళ దూతల యొక్క మనస్సులో ఒకటే ఏమిటి, దశరథ మహారాజుకి ప్రియమైనటువంటిది చేయించాలి, మన రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఆ ఇక్ష్వాకు వంశానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నవాళ్ళై అహేడమానాహ. చూడండి, ఆ దూతల యొక్క ఆ ప్రవర్తనలో కానీ లేకపోతే అంత అలసిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళలో ఏమాత్రము అనాదరం అనేది లేదు. ఇప్పుడు ఏదైనా పని చేసిన తర్వాత యజమాని చెప్పినటువంటి పని చేసిన తర్వాత ఎందుకు వచ్చిందిరా బాబు ఈ ఇంత బాధ మనకు, అనవసరంగా ఒప్పుకున్నాం, అనవసరంగా వీడి దగ్గర పని చేస్తున్నాం అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. కానీ వీరు ఆ విధమైనటువంటి ఆలోచనే లేదు. వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచన ఒకటే, దశరథునికి ప్రియం చేకూర్చాలి, వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞను పరిపాలించాలి, వంశానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు, అయోధ్య నగరానికి రాజుని చేకూర్చాలి అనే ఈ విధమైన సదుద్దేశ్యంతో ఉన్నవారై ఏమాత్రము కూడా అనాదరం అంటే ఏమిటి, పూర్తిగా అలసిపోయిన తర్వాత కూడా అనాదరము వ్యతిరేక భావన ఏమాత్రము లేకుండా త్వరగా చాలా తొందరతోటి వాళ్ళందరూ తే దూతాహ ఆ దూతలు రాత్ర్యామేవా రాత్రిపూటే అంటే రాత్రి అయినా సరే తమ ప్రయాణాన్ని ఆపకుండా ఆ గిరివ్రజం అనే పట్టణంలోకి వెళ్ళి తత్పురం యాతాహ ఆ గిరివ్రజము అని ఆ కేకయపురంలోకి వెళ్ళారు. భరతుణ్ణి కలవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఇక్కడ తత్పురం యాతాహ ఈ విధంగా రాత్రిపూటే రాత్రి గడిచిన తర్వాతే ఆ పురంలోకి వాళ్ళు ప్రవేశించారు, అక్కడికి చేరుకున్నారు. దీనితోటి మనకు 68వ సర్గ పూర్తవుతూ ఉన్నది. మరి అక్కడికి చేరుకున్న తర్వాత భరతునితోటి ఏం మాటలు చెప్పారు, మరి బుద్ధిమంతుడైనటువంటి భరతుడు వీడు చెప్పినటువంటి మాటలకు ఏ విధంగా స్పందించాడు. మరొక విశేషం ఏమిటి అంటే, ఆత్మీయులకు ఏదైనా అపాయం గనక వచ్చింది అంటే వెంటనే మనస్సు తెలియజేస్తూ ఉంటుంది, పంచభూతములు తెలియజేస్తాయి, లేకపోయినా నిద్రలో అయినా సరే వారి గురించి వారికి సంబంధించినటువంటి సూచనలు తెలుస్తూ ఉంటాయి. మరి అలాగ భరతునికి కూడా కొన్ని సూచనలు తెలిసాయి. మరి అవి తెలిసినటువంటి భరతుడు వీళ్ళు చెప్పినటువంటి మాటలను ఏ విధంగా ఆలకించాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. నియంతేన యంతేన అపరతాళస్య పరతాళస్య ప్రలంబస్య ప్రలంబస్య ఉత్తరం ప్రతి ఉత్తరం ప్రతి నిషేవమాణాః సేవమాణాః తే జగ్ముః తే జగ్ముః నదీం మధ్యేన నదీం మధ్యేన మాలినీం మాలినీం తే హస్తినాపురే తే హస్తినాపురే గంగాం గంగాం తీర్త్వా తీర్త్వా ప్రత్యంముఖాయయుః ప్రత్యంముఖాయయుః పాంచాలదేశం పాంచాలదేశం ఆసాద్య ఆసాద్య మధ్యేన మధ్యేన పురుజాంగలం పురుజాంగలం సరాంసి చ సరాంసి చ సుపూర్ణాని పూర్ణాని నదీశ్చ నదీశ్చ విమలోదకాః విమలోదకాః నిరీక్షమాణాః నిరీక్షమాణాః తే జగ్ముః తే జగ్ముః దూతాః దూతాః కార్యవశాదృతం
కార్యవశాదృతం తే ప్రసన్నోదకాం ఏ ప్రసన్నోదకాం దివ్యాం దివ్యాం నానావిహగాం నానావిహగా సేవితాం సేవితాం నానావిహగ సేవితాం నానావిహగ సేవితాం ఉపాతి జగ్ముః ఉపాతి జగ్ముః వేగేన వేగేన శరదండాం శరదండాం జనాకులాం జనాకులాం నికూల వృక్షం నికూల వృక్షం ఆసాద్య ఆసాద్య దివ్యం దివ్యం సత్యోపయాచనం సత్యోపయాచనం అభిగమ్య అభిగమ్య అభివాద్యంతం అభివాద్యంతం కులింగాం పులింగాం ప్రావిశన్ పురీం ప్రావిశన్ పురీం అభికాలం అభికాలం తతః ప్రాప్య ప్రాప్య తే బోధి తే బోధి భవనాచ్యుత భవనాచ్యుత తే బోధి భవనాచ్యుత తే బోధి భవనాచ్యుతాం పితృపైతామహీ పితృపైతామహీం పుణ్యాం పుణ్యాం తేరురిక్షుమతీం తేరురిక్షుమతీం నదీం నదీం అవేక్ష్య అవేక్ష్య అంజలిపానాంశ్చ అంజలిపానాంశ్చ బ్రాహ్మణాన్ బ్రాహ్మణాన్ వేదపారగాన్ వేదపారగాన్ యయుర్మధ్యేన యయుర్మధ్యేన బాహ్లీకాన్ బాహ్లీకాన్ సుదామానంచ సుదామానంచ పర్వతం పర్వతం విష్ణోః పదం విష్ణోః పదం ప్రేక్షమాణాః ప్రేక్షమాణాః విపాశాం చాపి విపాశాంచాపి శాల్మలీ శాల్మలీం నదీర్వాపి నదీర్వాపీః తటాకాని తటాకాని పల్వలాని పల్వలాని సరాంసి చ సరాంసి చ పశ్యంతః పశ్యంతః వివిధాంశ్చాపి వివిధాంశ్చాపి సింహవ్యాఘ్ర సింహవ్యాఘ్ర మృగద్విపాన్ మృగద్విపాన్ సింహవ్యాఘ్ర మృగద్విపాన్ సింహవ్యాఘ్రముగద్విపాన్ యయుః యయుః పథాతి మహతా పధాతి మహతా శాసనం శాసనం భర్తురీప్సవః భర్తురీప్సవః తే శ్రాంతవాహనాః ఏష్కాంతవాహనాః దూతాః దూతాః వికృష్ణేన వికృష్టేన పథా తతః అధా తతః గిరివ్రజం గిరివ్రజం పురవరం పురవరం శీఘ్రం శీఘ్రం ఆసేదురంజస ఆసేదురంజస భర్తుః ప్రియార్థం భర్తుః ప్రియార్థం కులరక్షణార్థం కులరక్షణార్థం భర్తుశ్చ వంశస్య భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థం పరిగ్రహార్థం అహేడమానాః అహేడమానాః త్వరయాస్మదూతాః త్వరయాస్మదూతాః రాత్ర్యాంతు తే తత్ రాత్ర్యాంతు తే తత్ పురమేవ యాతాః పురమేవ యాతాః భర్తుః ప్రియార్థం కులరక్షణార్థం భర్తుః ప్రియార్థం కులరక్షణార్థం భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థం భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థం అహేడమానాస్త్వరయాస్మదూతాః హేడమానాస్వరయాస్మదూతాః రాత్ర్యాంతు తే తత్పురమేవ యాతాః రాత్ర్యాంతు తే తత్పురమేవ యాతాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టషష్టితమః సర్గః అష్టషష్టితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ
श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्तगोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिम्। धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।